డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని విశాఖ రేంజ్ గోపీనాథ్ తెలిపారు. గంజాయి నిర్మూలన ధ్యేయంగా ప్రజల్లో చైతన్యం తెచ్చినందుకు అభ్యుదయం పేరుతో పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం వడ్డాది చేరుకుంది. ఈ యాత్రలో డీఐజీ పాల్గొన్నారు. మత్తుకు బానిసలై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. దాదాపుగా 1000 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ ఉంటుంది. విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి 5 జిల్లాలు 4 జిల్లాల పరిధిలో దాదాపుగా అన్ని సబ్ డివిజన్స్ కవర్ అయ్యేటువంటి విధంగా ఈ ర్యాలీని పాల్గొనడం జరిగింది. దీనిలో ప్రతిరోజు కూడా టీం తీసుకుని ఈ గంజాయి వల్ల జరిగేటువంటి అనర్థాలు, గంజాయి సాగులో కానీ, గంజాయి ట్రాన్స్పోర్ట్లో కానీ, గంజాయి డిస్ట్రిబ్యూషన్లో కానీ, గంజాయి సాగులో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు వీటన్నిటికీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టీం కింద తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు తెలియచేయడము, అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు యువత ఈ ట్రాన్స్పోర్టేషన్లో రంగంలో పాల్గొంటున్నారో వారికి జరిగేటువంటి నష్టాలు, వారి భవిష్యత్తు మీద ప్రభావం వీటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి, యువతకు తెలియజేయాలి, విద్యార్థులకు తెలియజేయాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ప్రజలకు తీసుకోవాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా ఎవరైతే వారి ద్వారా మాట్లాడుతున్న కాకుండా ఈ ప్రోగ్రాం వారి యొక్క యూట్యూబ్లోనూ ఇతర న్యూస్ మీడియాలో కూడా ప్రచారం చేసేందుగా కాల్చేయడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా గడిచిన 5 రోజులుగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక సైకిల్ మీద పోయి రోడ్డు మీద కాకుండా ఆ దారిలో వచ్చిన సామాన్లు కానీ, ఆర్ఎస్ కానీ, చిన్నపాటి ఫోన్లు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ వాటన్నింటిలో కూడా వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని గంజాయి ఇతర మానసిక అనర్థాలు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉద్దేశంతో వారందరి సహకారం కూడా తెలుసుకుని నేను కవర్ చేసే ప్రాంతం కొంతైనట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క సహకారంతో మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా దీని యొక్క ఉద్దేశాలు చాలా అద్భుతంగా చాలా బాగా అదేవిధంగా ఇంకా పద్ధతులు తీసుకుని ఈ అనర్థాలను తగ్గించి యువతకు మంచి పోషించేటువంటి విధంగా కూడా పడకుండా వాళ్ళ జీవితం నాశనం కాకుండా ఎవరైతే దీని బారిన పడి సంఘంసం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవ్వాలి వాళ్ళ యొక్క జీవితం పడగలుగుతుంది. 20 సంవత్సరాల వరకు ఎవరు కూడా భవిష్యత్తులో మంచి సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి ముందుకు రావాలని పాల్గొని ఇంకా దిగ్విజయం చేయాలని